బీఆర్ఎస్ అనర్హత పిటిషన్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు దానవ నాగేందర్ విజ్ఞప్తి చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానని స్పష్టం చేశారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు దానవ నాగేందర్ విజ్ఞప్తి చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, పిటిషన్లపై విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ జరగాల్సి ఉంటుంది. దీంట్లో మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్కి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని. సుప్రీంకోర్టు ఇప్పటికే 2 వారాల గడువు ఇచ్చింది అనర్హత పిటిషన్లపై తేల్చేయాలని. ఈ నేపథ్యంలోనే విచారణని మళ్ళీ మొదలుపెట్టారు. ఆ ఇద్దరికి నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలో దానం నాగేందర్కి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు సంబంధించి ఇప్పటికే ఒక అఫిడవిట్ని కూడా దాఖలు చేసినట్టు సమాచారం ఉంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. తను ప్రధానంగా పార్టీ అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భానికి సంబంధించి అఫిడవిట్లో కొన్ని అంశాలను పేర్కొన్నారు. దాంట్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనేటువంటి పిటిషన్ బీఆర్ఎస్ వేసింది కాబట్టి బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఈ ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ పిటిషన్లని కొట్టివేయాలి అనేటువంటి అంశాన్ని కూడా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదనేటువంటి విషయంతో పాటుగా బీఆర్ఎస్ తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయం కూడా తనకు తెలియదనేటువంటి అంశాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి అంశాలని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కేవలం నేను 2024లో మార్చిలో ఆ సమావేశానికి వెళ్ళాను, కానీ ఆ పార్టీ సమావేశాలకు నేను వ్యక్తిగత హోదాలోనే వెళ్ళాను తప్పితే పార్టీ మారినట్టు కానీ చూడొద్దు. అది మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా పార్టీ మారాను అని చెప్పేసి బీఆర్ఎస్ అనుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 30వ తేదీన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తను ఇప్పటికే స్పీకర్కి అఫిడవిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తను కూడా పార్టీ మారలేదనేటువంటి అంశాన్నే చెప్పాలనేటువంటి ఉద్దేశం దీంట్లో కనబడుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో దాన్ని ఎలా స్పీకర్ ముందు జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎలా తను సమర్థించుకుంటారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. మొత్తానికి దానం నాగేందర్ చాలా రోజుల తర్వాత విచారణకు స్పీకర్ నోటీసులు ఇవ్వడము, దానికి ముందస్తుగానే అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లు ఎలాంటి ఆధారాలను చూపెడతారు, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చూస్తారనేటువంటి అంశాలతో పాటు దానం నాగేందర్ ఇదే రకమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తారా లేదంటే మరొక కొత్త ఎత్తుగడని ఎంచుకుంటారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ చారి.